దీపేందర్ గోయల్ అని జొమాటో సీఈఓ మొన్న ఒక స్వీపింగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఆయన గ్రావిటీ ఏజింగ్ హైపోథసిస్ అని జిఏహెచ్ అని ఒకటి క్లెయిమ్ చేస్తూ దాంట్లో ఏం చెప్పారంటే గ్రావిటీ వలన బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, అందుకని అలా కొంచెం కొంచెం తగ్గి ఎక్కువ కాలం ఉండటం వల్ల అది హైపోథాలమస్ని బ్రెయిన్ స్టెమ్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, అందువల్ల ఏజింగ్ ఎక్కువ అవుతుంది. బ్యాట్స్ ఏవైతే తలకిందులుగా ఉంటాయో అవి చాలా కాలం బతుకుతాయి, అందుకని మేము కొంత ఇన్వర్షన్ టేబుల్స్ అనేవి తయారు చేస్తున్నాము, ఈ ఇన్వర్షన్ టేబుల్స్తో బాగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది అన్న క్లెయిమ్స్ చేశారు. అంటే ఆల్రెడీ బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది 7%, దానివల్ల ఏజింగ్ తగ్గుతుంది అన్న దిశలో చేశారు. అసలు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే యోగా అనేది నిజంగానే బెనిఫిషియల్. యోగాలో మనం శీర్షాసనం లాంటివి కొంత మేరకు మనకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్, హైపోథాలమస్కి బ్రెయిన్ స్టెమ్కి చాలా ఇంపార్టెంట్, దానివలన మనకి దానికి బ్లడ్ సప్లై తగ్గితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకు అందరికీ తెలిసిందే. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యోగా లాంటి ప్రిన్సిపల్స్ని తీసుకొని బిజినెస్ మెన్ తమ సొంత అవసరాల కోసం వాటిని ఏ విధంగా ట్విస్ట్ చేసి డిస్టార్ట్ చేసి ఉపయోగించుకుంటున్నారు అనే విషయం ఈ విషయంలో క్లియర్గా తెలుస్తూ ఉంది. గ్రావిటీ నిజంగా ఏజ్ పెరుగుతుంది అని అంటే ఆయన ఏమంటారంటే పొడవుగుండే వాళ్ళు తొందరగా చచ్చిపోతారంటారు. కానీ ఇప్పుడు మీరు స్కాండినేవియన్ కంట్రీస్ తీసుకున్నారు, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఇట్లాంటివి తీసుకున్నారు, ప్రపంచంలో అందరికన్నా పొడవు అయిన వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. నిజంగా గ్రావిటీ వల్లనే ఏజింగ్ పెరుగుతుంటే అడ్డదిడ్డంగా రోజంతా కూర్చునే వాళ్ళు, పడుకునే వాళ్ళు, ఎక్కువగా నిలబడి నడిచే వాళ్ళకన్నా ఎక్కువ కాలం బతకాలి, అలా కూడా లేదు. ఇంకపోతే ఇది మాత్రమే కాకుండా బ్రెయిన్ బ్లడ్ సప్లై అనేది మనకి బీపీ బట్టి, షుగర్ బట్టి, మిగతా అన్నిటి బట్టి ఉంటాయి తప్ప కేవలం పొడవు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనే దాని మీద ఆధారపడి ఉండదు. వీళ్ళు చేసిన పరిశోధన కూడా ఏంటంటే జస్ట్ ఒక తక్కువ మంది మీద మాత్రమే చేసి 7% బ్లడ్ ఫ్లో పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన చెప్పేదానికి ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేకుండా గ్రావిటీ ఏజింగ్ హైపోథసిస్ అని ఒకటి తీసుకొని వచ్చి ఆ గ్రావిటీని మనం తగ్గిస్తామని చెప్పి టేబుల్స్ మీద పడుకోబెట్టేసి కిందకి తిప్పేసి ఒక రోజుకు ఒక 10 నిమిషాలు కిందకి తిప్పేస్తే బ్లడ్ సప్లై పెరిగిపోతుంది అని దాన్ని బిజినెస్ ఐడియా కింద ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా 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 దారుణమైన విషయం అనేది నా ఉద్దేశం. అంటే యోగిక్ ప్రిన్సిపల్స్ని యోగా కిందే చూడాలి, హెల్త్కి హెల్ప్ చేసే విధంగానే చూడాలి. వాటిని ఏదో కమాడిటైజ్ చేసి వాటిని ఫ్యాక్టరీలో పెట్టేసి వాటిని అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తాను అనే ఒక సాకుతో దాన్ని కమాడిటైజ్ చేయటం అనేది నేరం.